హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం అనివార్యమా? మతం పేరుతో ఉగ్రవాదం చేయడం అనేది పాకిస్తాన్ నైజం. ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాలుగా మన ఇండియా మీద, హిందువుల మీద దాడి చేస్తూనే ఉంది. ఇదే కాక పహల్గామా దాడులు కావచ్చు, లేకపోతే ముర్షిదాబాద్ దాడులు కావచ్చు, బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత కావచ్చు. ఇవన్నీ మీరు పరిశీలించినట్టయితే మీకు అర్థమవుతుంది. మీరు కరెక్ట్గా గమనించినట్టయితే పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధం ఎందుకు కోరుకుంటుంది? దీని వెనకాల ఎవరున్నారు? అసలు యుద్ధం చేసే సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఉందా? దాన్ని ప్రేరేపించి ఇండియా మీదకి పంపిస్తున్నారా? ఇవన్నీ మనం కరెక్ట్గా గమనించినట్టయితే మనకు అసలు రఫ్గా ఒక స్ట్రక్చర్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. మతం పేరుతో ఉగ్రవాదం, ఇది పాకిస్తాన్ నైజం. ఇది నీకు నాకు అందరికీ తెలుసు, యావత్ ప్రపంచానికే తెలిసిన విషయమే ఇది. అయితే బైసరన్ వ్యాలీ పహల్గామ్ దాడులకు ముందు మనం ఆలోచించినట్టయితే వెస్ట్ బెంగాల్లోని ముర్షిదాబాద్ అనే ఒక ప్లేస్లో హిందువుల మీద అతి దారుణంగా దాడి చేసి వాళ్ళ ఆస్తులన్నీ లాక్కొని డబ్బు నగలు గుంజుకొని వాళ్ళని వెళ్ళగొట్టడం జరిగింది. అయ్యో రామచంద్ర అంటూ అక్కడున్న సిటిజన్స్ హిందువులు అక్కడే ఉన్న చెట్లల్లో, చేమల్లో, అడవుల్లో, చేళ్లల్లో వాళ్ళు రోజు గడపడం జరుగుతుంది ప్రాణ భయంతో. నువ్వు కావచ్చు, నేను కావచ్చు, స్పందించామా? లేదు. అంతకు ముందు బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత, అసలు చూస్తే కళ్ళకెంచి నీళ్ళు కారిపోయాయి. ఏంటి దారుణం, అసలు దీన్ని ఎవరు అడ్డుకోరా అని వేల సంఖ్యలో వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ ఆస్తుల మీద కబ్జా చేసుకోవడం మన కంటితోటి మనం చూసింది. మనం కాదు, ప్రపంచమే చూసినా ఎవ్వరూ ఒక్క పల్లెత్తి మాట మాట్లాడలేదు. అలాంటిది ఇప్పుడు పహల్గామా దాడి తర్వాత ప్రపంచం కూడా స్పందించింది. ఇది సంతోషకరమైన విషయమే. కానీ ఈ దాడులు ఎలా జరిగాయి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. భర్త అక్కడ ఉండగా భార్య ముందే ఆ భర్త ప్యాంట్ విప్పి వాడు ముస్లిమా హిందువా అని కన్ఫర్మ్ చేసుకొని చంపడం జరిగింది. తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ కావచ్చు, వాళ్ళ పక్కనే ఉండగా ఐడి కార్డులు చెక్ చేసినప్పుడు వాడు హిందువో ముస్లిమో తెలియనప్పుడు ప్యాంట్లు ఇప్పి కన్ఫర్మేషన్ చేసుకొని మరి కాల్చి చంపారు. కొత్తగా పెళ్ళైన ఒక జంట అక్కడికి వెళ్తుంటే ఆ అమ్మాయిని వదిలేసి అబ్బాయిని మాత్రమే చంపారు. మీరు కరెక్ట్గా గమనిస్తే ఓన్లీ మగవాళ్ళు టార్గెట్, అది కూడా హిందువులు. ఇంత నీచానికి ఎవడు ఒడిగట్టాడు? తర్వాత వాళ్ళు ఆ విషయం అక్కడ జరిగిన తర్వాత మనకు తెలుసుకోవడానికి ఇంచుమించు 45 minutes పట్టింది. కారణం, ఆ ప్లేస్ అలాంటిది. అక్కడికి వెళ్ళాలంటే కాలి నడకనన్న వెళ్ళాలా, లేకపోతే గుర్రాల మీద వెళ్ళాలి. బండ్ల మీద వెళ్ళడానికి వీలు పడదు, అక్కడ సిగ్నల్ ఉండదు. అనవసరంగా మనమంతా కలిసి సెంట్రల్ గవర్నమెంట్ తిడుతున్నాం, కానీ మనమే సిగ్గు లేకుండా అప్పుడు మనము వ్యతిరేకించలేకపోయాం. వెస్ట్ బెంగాల్లో ఇంకా మారణ హోమం జరుగుతుంది, అయినా ఆడ మమతా బెనర్జీ రూలింగ్లో ఉంది. ప్రెసిడెంట్ రూల్ తీసుకోవచ్చు కదా, దానికి సుప్రీంకోర్టులు, హైకోర్టులు అడ్డుపడతాయి. ఆడ ఎలక్షన్స్ వద్దన్నప్పుడు కూడా కాశ్మీర్లో ఎలక్షన్స్ నిర్వహించారు. దాని కారణం సుప్రీంకోర్టు జడ్జెస్. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఎవరికి సమాధానం చెప్తారు? ఆ జడ్జెస్ వచ్చి చెప్తారా? చెప్పరు. మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ని మనము హిందూ ముస్లిం గొడవలు పడాలని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. మనం ఎందుకు కొట్టుకోవాలి? ముర్షిదాబాద్ దాడుల్లో కూడా, వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్ దాడుల్లో అక్కడ దాడి చేసిన ముస్లిమ్స్, బంగ్లాదేశీ ముస్లిమ్స్ ఇండియాలోకి చాలా మంది ఎంటర్ అయ్యారు. వాళ్ళు మనల్ని పొల్యూట్ చేస్తున్నారు. పాకిస్తాన్ నుంచి కూడా ప్రో ముస్లిమ్స్ కాశ్మీర్లోకి వచ్చి ఉంటున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా దేశద్రోహము ఇండియాలోనే ఉంది. ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్ జరగాల్సింది ఇండియాలో. హిందూ ముస్లిమ్స్ కొట్టుకోవాలని, మత ఘర్షణలు జరగాలని ఇవి పక్క దేశంలో ఉన్న వాళ్ళు చేస్తున్న ప్లాన్స్. హిందూ అంత ఈజీగా టార్గెట్ అయిపోయాడా? ప్రో పాకిస్తాన్ కనుక ఇప్పుడు కాశ్మీర్లో లేకపోతే అసలు ఎలా చంపగలుగుతాడు? అసలు పాసిబిలిటీ ఉందా? మన దేశంలో వేరే దేశస్తులు వచ్చి అసలు హిందువా ముస్లిం అని కన్ఫర్మ్ చేసుకొని కాల్చిపడేయడం ఏంటి? మీరు కరెక్ట్గా ఆలోచించండి. అది మన దేశంలో ఉన్న ఎవరైతే దేశద్రోహులు హెల్ప్ చేయండి జరుగుతుందా? అక్కడ విక్టమ్స్ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో మన ఇండియన్స్, మన భారతదేశస్తులు, భర్తలు కోల్పోయిన స్త్రీలు, ఆ విక్టమ్స్ చెవులకు వినిపించేలా అరిచి చెప్పారు. మేము అక్కడ ఉన్న స్థానికులు మాకు గన్ సౌండ్ వినిపించినప్పుడు, మేము అక్కడి నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తున్నప్పుడు అక్కడ స్థానికులు మమ్మల్ని ఆపారు. అది నార్మల్గా జరిగే ఫైరింగేనండి, అదే ఎంజాయ్మెంట్ కోసం, అది దేనికోసం చేసుకుంటారు, అది దానివల్ల ఏం ప్రమాదం లేదని చెప్తే అది విని టూరిస్టులు అక్కడ ఆగారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, విక్టమ్ చెప్తున్న మాట. తర్వాత పరుగున అడవిలో నుంచి వచ్చి గన్స్ తీసి ఇష్టం వచ్చినట్టు విచక్షణ రహితంగా
వాడిని చెక్ చేసి వాడు హిందువా కాదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పటికి కన్ఫర్మ్ కాకపోతే బుక్ ముంగడ పెడితే ఖురాన్లో కావచ్చు ఆ బుక్ ఉంటుంది కదా, అందులో అవి చదువుమని చెప్తారు కదా, అది పర్ఫెక్ట్గా చదవలేకపోతే రైట్ ఇది ముస్లిం కాదని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని కాల్చి చంపేశారు. ఇంత దారుణమా? అసలు ఏం జరుగుతుంది? కొన్ని వీడియోస్ ఇవి కూడా వైరల్ అయినాయి. ఏంటంటే సయ్యద్ అని ఒక వ్యక్తి కావచ్చు, లేకపోతే ఇద్దరు ముస్లిమ్స్ వాళ్ళ ప్రాణాలకు తెగించి ఒక చిన్న పిల్లాన్ని కావచ్చు వేరే వాళ్ళని కాపాడారు. ఒక వ్యక్తి అయితే వాళ్ళతో పాటు పోరాడి చచ్చిపోయాడు, ముస్లిం సహోదరుడు. అతను ఇండియన్, అతను భారతదేశస్థుడు. ఎవరు భారతదేశస్థుడో ఎవరు భారతదేశస్థుడు కాదో దానికి మనం నిరూపించుకోవాలి. హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అలాంటి ప్రో బంగ్లాదేశీసు, ప్రో పాకిస్తాన్ మన ఇండియాలో మన మధ్యలో ఉన్నారు. హైదరాబాద్ కావచ్చు, ముంబై కావచ్చు, మొత్తం బెంగళూరు కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. చాలా మంది వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని పట్టించే బాధ్యత నీది, నాది. వాళ్ళు ఇక్కడ ఉందని తెలిసి పట్టించకపోతే ఖచ్చితంగా దేశద్రోహమే. నీకు తెలిసి పట్టించలేదంటే నువ్వు దేశద్రోహివే. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు సిక్ అయితే ఏంది, నువ్వు ముస్లిం అయితే ఏంది, నువ్వు హిందూ అయితే ఏంది, నువ్వు ఇసాయి అయితే ఏంది. కంటి ముంగడ దాడి కొంతమంది అయితే దారుణంగా 26 మందిని కాల్చి చంపేస్తే ఇది జస్ట్ అన్ ఇన్సిడెంట్, ఇట్స్ హ్యాపెండ్, అట్లా ఏం లేదు, పాకిస్తాన్ సూపర్ అని చెప్పేసి కొంతమంది కిట్టి పార్టీ చేసుకున్న లేడీస్ని వాళ్ళని అసలు దేంతో కొట్టాలో అర్థం కావట్లేదు నాకు. అమ్మాయిలు అయిపోయారు వాళ్ళు. సిగ్గుండాలి కదా కనీసం మాట్లాడడానికి. మీ మొగులు చేస్తే మీకు అర్థమవుతుంది. చిన్న పిల్లలు దారుణంగా పరిగెట్టుకుంటూ ఇచ్చుకొచ్చి పారిపోయారు. 7 మందో 8 మందో దాడి చేస్తే అందులో 4 పాకిస్తానీలంట, 3 కాశ్మీరీ ముస్లిమ్స్. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళని. దే ఆర్ పొల్యూటింగ్ దేర్ బ్రెయిన్స్. మనం కనుక ఇప్పుడు కనుక అలర్ట్ కాకపోతే మనకు చాలా పెద్ద ప్రమాదం. సర్జికల్ స్ట్రైక్ అనేది ఇండియాలో జరగాలి, మన భారతదేశంలో జరగాలి. ఎట్లాగో మన పాకిస్తాన్తో యుద్ధం చేస్తామో అది మోడీ చేస్తాడు. ఆర్థికపరమైన యుద్ధం చేయాలి మనం పాకిస్తాన్తో, డైరెక్ట్ యుద్ధం కాదు. వాని చేతిలో న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆడు ఏమంటున్నాడు, మీ మీద బాంబు వేసేస్తాము, న్యూక్లియర్ బాంబ్స్ 130 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. మన దగ్గర కూడా న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, కానీ ఆడు భయపెడుతున్నాడు మనని. వాటర్ ట్రీటీ మన కాంగ్రెస్ మహానుభావులు అప్పుడు చేసిన జవహర్లాల్ నెహ్రూ ఒళ్ళు తెలియకుండా పోయి సైన్ పెట్టేసి ట్రీటీ వాటర్ మొత్తం ఇచ్చేశాడు మన సింధు జలాలని. అట్లీస్ట్ కాశ్మీర్ గురించి మాట్లాడదామంటే పక్క పెట్టేసిండు. అప్పుడు అదో పెద్ద స్టోరీ చెప్పుకుంటే అన్నీ ఎంత దారుణం అంటే టిబెట్ని ఆక్యుపైట్ చేశాడు. వాటర్ ప్రాబ్లమే ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది మాకు. చైనా నుంచి కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు. దీనికి పెద్ద కారణము జవహర్లాల్ నెహ్రూ. ఇది తర్వాత మనం మాట్లాడుకుందాం. నిజాలు మాట్లాడాలన్నా, నిజాలు ఒప్పుకోవాలన్నా మనకు కావాల్సింది ధైర్యం. ఎందుకు భయపడుతున్నాం మనం? ఇప్పుడు కనుక దీన్ని ఖండించి మనం అడ్డుకోకపోతే నా కొడుకులు మన భారతదేశంలోకి ఎంటర్ అయి మన హిందూ ముస్లిమ్స్ మధ్యలో కొట్లాడ పెట్టడం ఖాయం. మీకు కనబడట్లేదా? చూస్తుంటే విధానాలు కావచ్చు, ఏమైనా కావచ్చు. అసలు వీళ్ళు పెంచి పోషిస్తుంది ఎవరు? వీళ్ళు లోపలికి ఎట్లా ఎంటర్ అయ్యారు? వీళ్ళ వెనకాల బ్యాక్ సపోర్ట్ ఎవరిస్తున్నాడు? ఫస్ట్ ఇండియన్ గవర్నమెంట్ వీళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేయాలి. ఇక్కడికి వచ్చి ఎప్పటి నుంచో మంచి కలిసిమెలిసి ఉంటున్న వీళ్ళ మధ్యలో చిచ్చులు పెట్టి బాంబులు పెడుతున్నారు. పాకిస్తాన్కి సంబంధించిన అసీం మునీర్, చీఫ్ మిలిటరీ ఆఫీసర్, పాకిస్తాన్ మిలిటరీ హెడ్, ఈయన డైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే, వీఆర్ నాట్ హిందూస్, వీఆర్ ముస్లిమ్స్. ముస్లిమ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు. మేము వాళ్ళతో పాటు ఉండలేము. 2 నేషన్స్ అనేది ఇట్స్ ఎ బోకస్. ఇండియా పాకిస్తాన్ అనేది ముస్లిమ్స్ హిందూస్ ప్రాతిపదికన విడిపోయాము. వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్ అని డైరెక్ట్ మాట్లాడుతుంది. థ్యాంక్ గాడ్ చాలా మంది ముస్లిమ్స్ అదృష్టం చేసుకున్నారు కాబట్టి ఇప్పటికీ మన భారతదేశంలో ఉండి మనతో పాటు బ్రతుకుతున్నారు హ్యాపీగా. అక్కడ ముస్లిమ్స్ తినడానికి తిండి లేదు, తాగడానికి వాటర్ లేదు. వాటర్ బాటిల్ 140 రూపీస్, 4-5 బ్రెడ్ ముక్కలు ఇంటా ఉన్నాము 300 రూపాయలని. ఇంత దారుణమైన బతుకుతున్నారు పాకిస్తాన్ ముస్లిమ్స్. అప్పుడు మన వాళ్ళు భారతదేశం అంతా చెప్పి మనతో పాటే ఉన్నందుకు బతికిపోయారు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇది నిజమండి. నిజాలు మాట్లాడితే ఒప్పుకోవాలి, ధైర్యం ఉండాలి. ఇక్కడ అతనే కాకుండా మొన్న రీసెంట్గా స్కై న్యూస్కి డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్, అతని పేరు వచ్చేసి ఖాజా ఆసిఫ్, తను డైరెక్ట్గా చెప్పాడు, 30 సంవత్సరాలుగా 3 డికేట్స్గా మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాము. ఈ డిక్లర్డ్, తను కన్ఫర్మ్ చేశాడు, ఒప్పుకున్నాడు, ఉగ్రవాదులం మేమే. పుల్వామా అటాక్ ఉంది కదా, ఆ పుల్వామా అటాకే కాదు, మేమే
26/11 ఏదో అటాక్ ఉంది కదా, అది చేసింది మేమే. 2019లో అటాక్ చేసింది మేమే. ఇప్పుడు పహల్గామా అటాక్ కూడా మేమే చేశామని చెప్పి క్లియర్ కట్గా ఒప్పుకున్నాడు ఖాజా ఆసిఫ్ స్కై న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. 3 decadesగా వీళ్ళంతా డబ్బులు పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ దేశంలో ఉంచుకొని వాళ్ళకి షెల్టరింగ్ కూడా ఇచ్చారని చెప్పి ఒప్పుకున్నాడు. ఇంత క్లియర్గా మాది ఉగ్రవాద దేశం అని ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా సిగ్గు శరణ్ లేకుండా ఈ జనాలు ఏందో నాకు అర్థం కాదు. కొంచెమన్నా సెన్స్ ఉండాలి. వాడు అంటాడు నేను న్యూక్లియర్ బాంబు వేస్తామని అంటాడు. మా దగ్గర 120 న్యూక్లియర్ బాంబు ఉందని. తాగడానికి నీళ్ళు నా కొడుకులకి వీళ్ళు మన మీద న్యూక్లియర్ బాంబులు ఇస్తారంట. వాటర్ ట్రీటీ క్యాన్సిల్ చేసేసాడు. వాటర్ ట్రీటీ మన గ్రేట్ జవహర్లాల్ నెహ్రూ మనకు చేసిన ద్రోహం మోసం నేను ఇలాగే మాట్లాడదు. ఎందుకంటే పోయి అసలు ఈ ఒళ్ళు తెలియకుండా సంతకం పెట్టేసి వచ్చాడు సార్. ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు అసీం మునీర్ పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ద గ్రేట్ అంటుంటారు కదా అందరూ పాకిస్తాన్ వాళ్ళు. ఇప్పుడు ఆయన ఏడున్నాడు? బంకర్లో పోయి దాక్కున్నాడు నా కొడుకు. అలా ఫ్యామిలీ ఏడుందో తెలుసా? ఫారెన్ కంట్రీకి పంపించారు. లండనో తెలియదు, బ్రిటన్ తెలియదు, యూకేనో తెలియదు, మొత్తానికైతే పంపించేశాడు. అలా ప్రజల్ని మాత్రం పనంగా పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇలా ఉంటారు పాకిస్తాన్లో. మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ నా కొడుకులు ఎందుకు వస్తారు తెలుసా పదవిలోకి? డబ్బు మొత్తం సంపాదించుకొని లండన్కో బ్రిటన్కో వెళ్ళి అక్కడ ఒక బిల్లాలు కట్టుకొని అక్కడ ప్రశాంతమైన లైఫ్ని రిటైర్మెంట్ తీసుకుంటారు అన్నమాట ఈ కొడుకులు. దానికి పాకిస్తాన్ ముస్లిమ్స్ ఉంటారు చూసినా వాళ్ళ ప్రాణాలు అడ్డేస్తారు. వాళ్ళ అమాయకులండి పాకిస్తాన్ ప్రజలు. మీకు తెలియదేమో, వీళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా ఎదురు తిరిగి ఇప్పుడు పాకిస్తాన్ ఎవరైతే రూలర్స్ ఉన్నారో వాళ్ళ ఇంటి మీదకి వెళ్తున్నారు. అటాకులు స్టార్ట్ అయిపోయినాయి. సామాన్య ప్రజల కోపం అట్లుంటుంది. వీళ్ళ దగ్గరికి దోచుకొని వెళ్ళిపోతున్నారు కదా, అటాక్ స్టార్ట్ అయిపోయింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, సింధు, పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఈ ప్లేసులు 4 ఏవైతున్నాయో అన్ని డివైడ్ కాబోతున్నాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మీకు ట్రైన్ అటాక్ గురించి మీకు తెలిసింది. మళ్ళీ అటాక్లు స్టార్ట్ చేశారు వీళ్ళు వాళ్ళ ఫ్రీడమ్ కోసం. సింధు కూడా వాళ్ళు ప్రపంచానికి అర్థిస్తున్నారు, మాకు హెల్ప్ చేయండి, మేము ఉండలేకపోతున్నాము అని. వాళ్ళు కూడా ముస్లిమ్సే, వాళ్ళు భరించలేకపోతున్నారు వీళ్ళ బాధని. పంజాబ్స్ ఈ పాకిస్తాన్ పంజాబ్లు వీళ్ళు ఏంటంటే వీళ్ళ బ్లడ్ వేరు, వీళ్ళ బ్రీడ్ వేరు అనమాట. ప్రపంచాన్ని మొత్తం నాశనం చేయక పుట్టారు ఈ నా కొడుకులు. బలూచిస్తాన్ని ఆగమాగం చేస్తున్నారండి. వాళ్ళని ప్రపంచం ఆదుకుంటుందా? అసలు ఎవరి స్వార్థం వాళ్ళది, వాళ్ళని పట్టించుకోరు. బలూచిస్తాన్ కావచ్చు, సింధు కావచ్చు, ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఈ ప్లేసెస్ కావచ్చు. మీరు కరెక్ట్గా గమనించండి. వీళ్ళ దేశంలోనే వీళ్ళలోనే అంతర్గత యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ నా కొడుకులు మనతో ఏం యుద్ధం చేస్తారు? వీళ్ళు చేసే యుద్ధం ఒకటే. ఇక్కడి నుంచి ఎవరైతే సోకాల్డ్ ప్రో ఉంటారో ఈ కొడుకులను మన దగ్గర పంపించి ఆ క్యాన్సర్ పుండులాగా చేసి మన ఇండియాను మొత్తం ఆగం చేయాలి. మనందరం ఒకటవుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేశ ద్రోహులను తరిమి కొడదాం. వాళ్ళు ఎక్కడో ఉంటారు, మన మధ్యలో ఉండి అన్నెసెసరీ న్యూస్ని స్ప్రెడ్ చేస్తుంటారు. నా కొడుకులను పట్టిద్దాం, అయిపోతుంది. టాలరెన్సీ ఎంతవరకు చేయాలో అంతవరకే. టాలరెన్సీ చేయకూడదు. నాకు చిన్న స్టోరీ గుర్తొచ్చింది. టాలరెన్సీ అంటే కప్పనంట నీళ్ళలో వేసి, ఒక బాయిల్ అవుతున్న కప్పని నీళ్ళలో వేస్తే అది ఎగ్జాంపుల్ 90 degrees వరకు తట్టుకోకుంటుంది కదా. సో వీళ్ళు అలా వేసినప్పుడు 20 అయిపోతే పర్లేదు అనుకుందంట. 30 అయింది అనుకో, 40లో ఎగ్జిట్ అయిపోదాంలే అనుకుందంట. 40 వచ్చేసింది, నేను 90 వరకు నేను చేసుకోగలుగుతా కదా, ఏం కాదనుకుందంట. 80 అయింది, ఇంకో 10 ఉంది కదా అనుకుందంట. 90 అయింది, 90 అయిందా, 90 అయిందిగా తగ్గబోద్దా అనుకుందంట. 100 అయిపోయింది, ఇంకా తప్పించుకోలేదు, చచ్చిపోతుంది. మనం కూడా అదే పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు కనుక ఈ ఉగ్రవాదులను తరిమి కొట్టకపోతే మనం కూడా సేమ్ కప్పలాగానే చచ్చిపోతాం ఆ హాట్ వాటర్లో పడి. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి నీకు నాకు ఒళ్ళు తెలుస్తలేదు. రేపు పొద్దుగాల నీ దాకా నా దాకా వస్తే నీకు నాకు ప్రాబ్లం అర్థమవుతుంది. నీకు నాకు అంటే నీ ఫ్యామిలీ ఉంటుంది, నా ఫ్యామిలీ ఉంటుంది. ఎవడన్నా ఒకడు వచ్చి చేయేస్తాను ఊకుంటావా, నేను ఊకుంటానా? ఇప్పుడు అదే జరిగింది. ఆ 26 మంది ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళు నీ వాళ్ళు కాదా, నా వాళ్ళు కాదా? భర్తలు చనిపోయారు, తండ్రులు చనిపోయారు పిల్లలకి. ఒక్కసారి ఆలోచించండి. దేశ ద్రోహులు భారతదేశంలో ఉన్నారు. నేను దీన్ని ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఇది మన అందరి బాధ్యత. రిలీజియన్ పక్కకు పెట్టేసేయండి. వాళ్ళని పట్టించకపోతే మనం కేల్కతాం. ఎందుకంటే ప్రపంచ దేశంలో అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, సూపర్ పవర్ కంట్రీస్, ఎందుకంటే మార్కెట్ పరంగా కావచ్చు, అభివృద్ధి చెందిన దేశాలు, వీళ్ళు మనని థ్రెట్గా భావిస్తున్నారు. ఎందుకంటే ఎదుగుతుంది భారతదేశం. దీన్ని ఎలా తొక్కాలా, దీని డెవలప్మెంట్ ఆగాలంటే ఏం చేయాలా? ముందు నుంచి పాకిస్తానే డైరెక్ట్ ఒప్పుకుంది.
డిఫెన్స్ మినిస్టర్ చెప్పాను కదా ఇప్పుడు ఖాజా ఆసిఫ్ అని, తనే చెప్పాడు మాకు భారతదేశం మీద ఎప్పటికప్పుడు మీరు దాడులు చేయండి, దాని గ్రోత్ ఆపండి అని చెప్పి మమ్మల్ని ఉగ్రవాదం పెంచి పోషించమని చెప్పి మాకు వెనకాల నుంచి ఫండింగ్ చేసింది యుఎస్ అని. అమెరికా గవర్నమెంట్ ఫండింగ్ చేసిందట వాళ్ళకి. అంతేకాకుండా అందులో యూకే కూడా భాగం ఉంది. వీళ్ళిద్దరు కలిసి పెంచి పోషించారు. మనం డెవలప్మెంట్ అయిపోతాం కదా. ఇప్పుడు వార్ వచ్చింది అనుకో అన్ని పక్క పెట్టి దీని మీద పడతాం కదా. ఇప్పుడు కూడా సేమ్. అమెరికాలో ట్రంప్ టారిఫ్స్ విధించిన తర్వాత ఇండియా ఎదుగుతుంది. మీరు స్టాక్ మార్కెట్ గమనించండి. మీరు ఈ ఎదుగుతున్న దాన్ని డౌన్ చేయడం కోసము ఈయన కొడుకులు అరే ఇప్పుడు మనకి చైనా అమెరికాకి పడట్లేదు, చైనాకి చాలా కంట్రీస్కి పడట్లేదు. ఇప్పుడు గ్రోత్లో ఉన్నది ఏ కంట్రీ? ఇండియా. ఈ ఇండియా ఎక్కడ సూపర్ పవర్ అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు పాకిస్తాన్ని తీసుకొచ్చి మన మీద వేశారు. వెనకాల ఉండి ఏ కంట్రీస్ చేసాయో మనకు తెలియదు, అది ముందు తెలుస్తుంది. బట్ డెఫినెట్గా మన డెవలప్మెంట్ని మన గ్రోత్ని ఆపడం కోసమే ఈ పాకిస్తాన్ని రెచ్చగొడుతున్నారు. లేకపోతే పిలిపిత్రి పాకిస్తాన్ ఎంత, దానికి ఏముంది? న్యూక్లియర్ పవర్ కూడా దాది సంపాదించుకోలేదు. బయట నుంచి వేరే కంట్రీ సపోర్ట్ చేయడం వల్లనే దానికి న్యూక్లియర్ పవర్ వచ్చింది. ఇప్పుడు దాని మెయింటెనెన్స్ కూడా చేసుకోలేకపోతుంది అది. అరే డీజిల్ కొట్టించడానికి పైసలే నా కొడుకులు మనతో పాటు యుద్ధం చేస్తారా? కరెక్ట్గా ఆలోచించండి ఫ్రెండ్స్. సింపుల్గా చెప్తాను, జమ్మూ అండ్ కాశ్మీర్లో కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్, ఇంత దారుణం అంటే అరుంధతి రాయ్, జసిన్ మాలిక్ అని ఒక నరరూప రాక్షసుడు హిందువులని కోత కోసిండాడు. ఎంతో మంది మిలిటరీ ఆఫీసర్ని ఇండైరెక్ట్గా చంపాడని అపోహలు మీద. అలాంటి నీచుడు మోడీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చే ముందు దాకా కాశ్మీర్లో వాడు ఏది చెప్తే అది, దాని తర్వాత అన్ని నేరాలు ప్రూఫ్ అయిన తర్వాత అన్ని జైల్లో వేశారనుకో, అతనితో పాటు షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ తిరిగారు మన జర్నలిస్ట్ సోకాల్. అన్ని విషయాలు తెలిసి ఇతను మాత్రమే కాదు, నివేదిత మెనన్, వీళ్ళు మాట్లాడే శుద్ధపూస మాటలు ఉంటాయండి, మామూలుగా ఉంటాయి. అసలు వీళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు ఇండియానా లేకపోతే ప్రో పాకిస్తానా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి వీడియోలు చూడండి. ఇతని గురించి ఏజుడే మాటలు మాట్లాడాడు అనమాట. ఏజుడే చెప్పాడు సో అండ్ సో ఇట్లా అతను చెప్పింది 100% రైట్. కొంతమంది జతవలు ఆ క్యాండిడేట్ని కూడా తప్పుగా మాట్లాడుతున్నారు. ఏజుడే ఏదైతే చెప్పాడో 100% రైట్. నన్ను అడిగితే వాళ్ళు దేశద్రోహుల కిందనే కన్సిడర్ చేయాలి. వై? బికాస్ మన దేశంలో ఉంటూ మన తిండి తింటూ మన ఫండ్లు తింటూ ప్రో పాకిస్తాన్ మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎట్లా ఒప్పుకుంటాం మనం? మాట్లాడానికి ధైర్యం లేదా? నా కొడుకులకు ఏం నుంచి వచ్చింది ధైర్యము? మన దేశంలో ఉంటూ మనకే వ్యతిరేకంగా వాడికి లంగ పని చేస్తున్న వాడికే ధైర్యం ఉంటే నిజాయితీ పరులమైన మనకు ఉండకూడదా ధైర్యం ఈ మాటలు మాట్లాడడానికి? ఇప్పుడు మన దగ్గర ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ కావచ్చు, ఐఎన్ఎస్ విక్రమాదిత్య కావచ్చు, ఎయిర్ క్యారియర్లు అనమాట. అవి ఆల్రెడీ అరేబియన్ సీ త్రూ పాకిస్తాన్కి దగ్గర వెళ్ళిపోయాయి. దర్ వెయిటింగ్. మిస్సైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్ కావచ్చు, బ్రహ్మోస్ మిసైల్స్ కావచ్చు, సుకోయి కావచ్చు, S-400 కావచ్చు, ఇలా చాలా వెపన్స్ ఉన్నాయి మన దగ్గర. మా దగ్గర దాడి చేస్తాము, మా దగ్గర 120 వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్ అంటే, అరే నీ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉండడం గొప్ప విషయం కాదురా నా కొడుక. నువ్వు అక్కడి నుంచి ఒక మిసైల్ కావచ్చు, ఒక రాకెట్ కావచ్చు, అక్కడి నుంచి లేపుతున్నప్పుడే లేపేయడం గొప్ప విషయం. నీ న్యూక్లియర్ పవర్ అక్కడి నుంచి మా ఇండియాకి ట్రావెల్ కావాలి కదా. ఇండియాకి ట్రావెల్ కావాలంటే అట్లీస్ట్ ఒక అర్ధగంట పడుతుందా? ఆ అర్ధగంటలో కొట్టేయలేమా మేము? మా దగ్గర లేవనుకున్నాం మిసైల్స్. నీకంటే ముందు మేమే న్యూక్లియర్ వెపన్ ఇస్తే, పిచ్చోడి చేతిలో రాయి న్యూక్లియర్ వెపన్. ప్రపంచం మొత్తం ఎక్కడికక్కడికి విడిపోయింది. మీరు నమ్మకండి అమెరికా వచ్చి మనకు సపోర్ట్ చేస్తుందని. వేరే కంట్రీలో మీకు చెప్పేది ఒక క్లియర్ అయిపోయినట్టే, 1917 టైంలో మనకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్నప్పుడు యుఎస్ నా కొడుకులు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే కంట్రీస్, యూకే, ఇవన్నీ కలిసి మన మీదకి యుద్ధానికి వచ్చాయి. మనల్ని సేఫ్ చేసింది ఎవరో తెలుసా? రష్యా. నిజమైన మిత్రుడు అంటే మనకు రష్యానే. ఆ టైంలో చైనా కూడా వాళ్ళతో పాటు కలిసిపోయి మన మీదకి వచ్చింది. వీడు చెత్తనా కొడుకు, వీడికి అంత సీన్ లేదు, వీని వెనకాల వేరే వాళ్ళు ఉన్నారు ఇండియాని గ్రోత్ దెబ్బ కొట్టడం కోసం. అందుకే మోడీ ఆచి చూచి అడుగు వేస్తున్నాడు, ఆర్థికంగా దెబ్బ కొడుతున్నాడు. వి షుడ్ సపోర్ట్ మోడీ. ఏం చేశాడు మోడీ? ఏం చేశాడు? ఈ దాడి జరిగేదాకా ఏం చేశారంటే ప్రో పాకిస్తాన్ నా కొడుకు మొత్తం ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? అది ఎట్లాంటి ప్లేస్ అది? ఒక్కసారి కనుక ఎలక్షన్స్ అయిన తర్వాత, దానికి ఒక సీఎం వచ్చిన తర్వాత అయినా సరే వాని చేతుల్లోనే ఉంటుంది, వాని దగ్గర పోలీసులు ఉంటాయి. ఇట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఆఫ్టర్ ద స్టేట్. సుప్రీంకోర్టు జడ్జెస్ కావచ్చు, హైకోర్టు జడ్జెస్ ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏమన్నారు? ఎలక్షన్స్ పెట్టమన్నారు, పెట్టారు, నిరూపించారు. దాని తర్వాత రెస్పాన్సిబిలిటీ పోలీసులు కావచ్చు, బాంది కావచ్చు.
చేతగాని ప్రభుత్వం అది. అక్కడ ప్రెసిడెంట్ రూల్ ఉండి తీరాల్సిందే, ఉండకపోతే ఇవే పొజిషన్స్ వస్తాయి. వెస్ట్ బెంగాల్లో కూడా ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి. మమతా బెనర్జీ అసలు అట్లాంటి రాక్షసురాలు ప్రపంచంలో మనం చూడం. అయినా ఇంకా స్టిల్ ఆమె సీఎంగా ఉంది. అక్కడ ఒక డాక్టర్ని రేట్ చేసి పడేస్తే దిక్కు కనలేదు, హిందువులను ఊచకోస్తుంటే దిక్కు కనలేదు. అలాని ఎవరండి అట్లా చేస్తుంది? బంగ్లాదేశ్ నుంచి వచ్చిన బంగ్లాదేశీ ప్రో ముస్లిమ్స్, మనోళ్ళు కాదు. వీళ్ళని పెంచి పోషిస్తుంది ఎవడు? బంగ్లాదేశ్లో చూశారు కదా మీరు, ఆడు యూనిస్ మొహమ్మద్ యూనిస్, ఆడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. మీరు అక్కడనే గమనించండి వెస్టర్న్ కంట్రీస్ ఎట్లా స్కెచ్ చేస్తున్నాయో. ఆడికి ఎవడైనా నోబెల్ ప్రైజ్ ఇస్తాడా? ఆడు ఎంత దరిద్రుడాడు, ఎంతమంది చావుకి కారణమైండాడు. షేక్ హసీనా ఒక పిఎం ఉంటే పరిగెట్టించాడు, ఇప్పటిదాకా దిక్కు అనలేదు ఆమెకి. దేశం దివాలా తీసేసింది, అడుక్కు తింటున్నారు. బంగ్లాదేశ్ పక్కకి వెళ్ళిపోయిందా? ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అది. అరే తాలిబాన్ వాళ్ళు కూడా ఒక టెర్రరిస్ట్ సంస్థ, వాళ్ళే మొన్న మన పైన జరిగిన దాడుల మీద ఖండిస్తున్నారు. ఇంకా అంతకంటే ఉమ్మేసే ఇంకా 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 దరిద్రమైన సిచ్యువేషన్కి వేరే వాళ్ళకి రాదు. వాళ్ళ మీద వాళ్ళే ఉమ్మేసుకున్నట్టు పాకిస్తాన్ వాళ్ళు. తాలిబాన్ వాళ్ళు వాళ్ళ మీద ఉమ్మేశారు కదా, ఇంకేం కావాలి? సో వాళ్ళకి మనతో పోట్లాడే దమ్ము లేదు, వాళ్ళ దగ్గర అంత సీన్ లేదు. వాళ్ళ దగ్గర ఏదో 120 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అంటున్నారు కదా. ఎవరి ఫాస్ట్నెస్ డిఫెన్స్, ఎవరి డిఫెన్స్ అయితే పర్ఫెక్ట్ ఉందో వాళ్ళే. మెయింటెనెన్స్కే డబ్బు లేని వాళ్ళు, అసలు వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ ఉందా అన్నది క్వశ్చన్ మార్క్. మనం భయపడని అవసరం లేదు. మోడీ ఎలా దెబ్బ కొట్టారో అలా దెబ్బ కొడుతున్నాడు. నేను ప్రస్తుతం నేనేం చెప్తున్నానంటే, మోడీ ఏం చేస్తున్నాడని కాదు, నాకు తెలిసినంత వరకు ఎక్కడికక్కడ ఏ స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ఈ ప్రో పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ వాళ్ళు కావచ్చు, ఏరి పారేయాలి. ఈ నా కొడుకులను తీసి పారేయాలి. అప్పుడు మన దేశానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయ్యా బాబు అంటే వెళ్ళిపోరు ఎవరు. దీనికి సహాయం మనం అందరం చేయాలి. నేను భారతదేశస్తుని అనుకున్నప్పుడు నువ్వైనా నేనైనా మతం మధ్యలో పెట్టకండి. మతం మధ్యలో పెట్టి ఎవడు ఏం చేసినా అది ఉగ్రవాదమే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి 10 మందితో షేర్ చేయండి.